తెలివైన కోడలి ఆవకాయ. మధ్యాహ్నం 2 గంటల సమయం. కరెంటు పోయి ఫ్యాన్లు ఆగిపోవడంతో ఇంట్లో అందరూ ఉక్కపోతతో అల్లాడుతున్నారు. చూసావా రవి, ఈ కరెంటు కోతలు మనల్ని బతకనిచ్చేలా లేవు. ఒళ్లంతా చెమటలతో కారిపోతోంది. అయ్యో అమ్మా, ఇప్పుడే కదా పోయింది. కాసేపట్లో వచ్చేస్తుందిలే. ఎందుకంత టెన్షన్ పడతావు? టెన్షన్ కాదయ్యా, చిరాకు. ఈ ఎండలకు ఒంట్లో నీరంతా ఆవిరైపోతోంది. మా కాలంలో ఇలా ఉండేది కాదు. చల్లగా మట్టి కుండలో నీళ్లు, రుచికరమైన నిమ్మకాయ పులుసు తాగి హాయిగా ఉండేవాళ్లం. అవునత్తయ్యా, మీరు చెప్పింది నిజమే. ఈ వేడికి చల్లగా ఏదైనా తాగాలనిపిస్తోంది. నీకేం తెలుసులేమ్మా ఆ రుచులు. ఇప్పుడన్నీ ప్యాకెట్లలో దొరికేవే కదా మీకిష్టం. ఆనాటి నిమ్మకాయ పులుసు రుచి వేరు. దానికొక పద్ధతుంటుంది, ఒక లెక్కుంటుంది. అదేంటమ్మా, నిమ్మకాయ పులుసుక్కూడా లెక్కలుంటాయా? నాకు తెలీదే. అమ్మో, అమ్మ మళ్ళీ మొదలుపెట్టింది. ఇప్పుడొక గంట లెక్చరుంటుంది. ఉంటాయిరా, ప్రతిదానికి ఒక లెక్కుంటుంది. ఎంత నిమ్మరసం, ఎంత ఉప్పు, ఎంత పంచదార, ఏ యాలక్కాయలు వాడాలి, అన్నీ తెలిసుండాలి. అప్పుడే ఆ రుచొస్తుంది. నిజమే అత్తయ్యా, ఆ చిన్న చిన్న మెళకువలతోనే రుచి రెట్టింపవుతుంది. అందుకే అంటున్నాను, ఆ రుచి నాకు తప్ప ఈ ఇంట్లో ఇంకెవ్వరికీ చేతకాదు. మీ నాన్నగారు ఇప్పటికీ నేను పెట్టిన పులుసు తప్ప ఇంకొకరి చేతిది ముట్టరు. చూసావా లావణ్య, అమ్మ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుందో. సరే అమ్మా, అంత గొప్పదైతే ఒకసారి చేసి పెట్టచ్చు కదా. ఈ చీకట్లోనా? ఏదీ సరిగ్గా కనపడదు. ఏ డబ్బాలో ఏముందో కూడా తెలీదు. అయినా ఈ లావణ్యకు ఏమైనా తెలుసా అనడుగు. నేను ప్రయత్నిస్తానత్తగా. మీరు చెబితే అలాగే చేస్తాను. నువ్వు చేసేదిలేమ్మా, ఆ రుచి నీ చేతికి రాదులే. దానికి అనుభవం కావాలి. అయ్యో దేవుడా, ఈ వీడియో కాల్ ఒకటి. ఈ చీకట్లో నా మొహం కూడా వాడికి కనపడదు. అమ్మా, నేను ఫ్రెండుతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను. కాస్త నెమ్మదిగా మాట్లాడండి. ఏం నెమ్మదిగా మాట్లాడేది? ఉన్నమాటే అన్నాను. నిజం చెబితే ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. అత్తయ్యగారికి నా మీద నమ్మకం లేదు. ఈసారైనా నా నైపుణ్యం చూపించాల్సిందే. శారద, గొంతు బాగా ఆరిపోతుంది. ఎవరైనా కాస్త మంచినీళ్లు తీసుకురండి. విన్నావు కదా లావణ్య, మామయ్య గారికి నీళ్ళివ్వు. ఆ కుండలో చల్లగా ఉంటాయి చూడు. ఇదిగోండి మావయ్యా, తీసుకుంటున్నాను. పులుసు కూడా కలిపి తీసుకురానా? వద్దులే, నేనే వస్తాను. నువ్వేదో ఒకటి చేసి పాడి చేస్తావు. లావణ్య, అమ్మ మాటలు పట్టించుకోకు. నీకు తెలుసు కదా, అమ్మ అంతే. నాకేం లేదండి, అత్తయ్యగారు చెప్పింది కూడా నిజమే కదా. అనుభవం పెద్దది. ఈ పిల్లకి ఎంత చెప్పినా నా గొప్పతనం అర్థం కాదు. నేనేంటో చూపించాల్సిందే. శారద తన ఆధిక్యాన్ని నిరూపించుకోవాలనే పట్టుదలతో లావణ్యతో పాటు వంటగదిలోకి వచ్చింది. సరే, అంతగా అంటున్నావు కాబట్టి చూద్దాం. ముందు మావయ్య గారికి నేను చేసిస్తాను. ఆ తర్వాత నువ్వు కావాలంటే రవికి చేసివ్వు. నా పద్ధతి చూసి నేర్చుకో. అలాగే అత్తయ్యా, మీరెలా చెబితే అలా చేస్తాను. ఆ మూల డబ్బాలో యాలకుల పొడి ఉంది చూడు, అది కొంచెం వెయ్యాలి. కరెంటు లేకపోవడంతో వంటగదిలో వెలుతురు చాలా తక్కువగా ఉంది. పక్కపక్కనే ఉన్న 2 డబ్బాలలో ఒకదానిలో యాలకుల పొడి, ఇంకొక దానిలో జీలకర్ర పొడి ఉన్నాయి. అత్తయ్యా, ఈ డబ్బాయేనా? 2 ఒకేలా ఉన్నాయి. అదేనే, దానిమీదే రాసుంటుంది కదా. కళ్ళు కనపట్టం లేదా? త్వరగా ఇవ్వు. లావణ్య తొందరలో పక్కనే ఉన్న జీలకర్ర పొడి డబ్బాను శారదకందిస్తుంది. శారద అది గమనించకుండా పులుసులో కలిపేస్తుంది. హాహా, వాసన అద్భుతంగా వస్తోంది. నా చేతిలో ఏదో మాయ ఉంది. ఈ రుచి లావణ్య జీవితంలో తీసుకురాలేదు. ఏమండి, ఇదిగోండి మీకోసం ప్రత్యేకంగా చేసిన నిమ్మకాయ పులుసు.
ఒక్కసారి తాగి ఎలా ఉందో చెప్పండి. ఇవ్వు శారదా, చాలా దాహంగా ఉంది. అప్పారావు గ్లాస్ అందుకుని ఒక గుక్క తాగి ముఖం వింతగా పెడతాడు. రుచి తేడాగా ఉండటంతో ఆశ్చర్యంగా శారదవైపు చూస్తాడు. శారదా, ఇదేంటి? రుచి ఏదో తేడాగా ఉంది. నిమ్మకాయ పులుసులో జీలకర్ర వేసావా ఏంటి? అయ్యో, అదేంటి అలా అంటారు? నేనెప్పుడు వెయ్యను కదా. ఈ ఎండకు మీ నాలకకు రుచి తెలియడం లేదేమో. అయ్యయ్యో, నిజంగానే జీలకర్ర వాసనొస్తోంది. ఈ లావణ్య వల్లే ఇదంతా జరిగింది. నా పరువు తీసేసింది. శారద తను చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి గ్లాసు తీసుకుని ఒక గుక్క తాగుతుంది. ఆమె ముఖం కూడా వెలవెలబోతుంది. ఏం లేదండి, కొంచెం జీలకర్ర పొడి పడుంటుంది. ఆరోగ్యానికి మంచిదే కదా. పాపం అత్తయ్య, పొరపాటు నాది కూడా ఉంది. నేనే సరిగ్గా చూసి ఇవ్వాల్సింది. లావణ్య మౌనంగా సరైన యాలకుల పొడి తీసుకుని రవికోసం మరో గ్లాసులో పులుసు కలుపుతుంది. రవి, ఇదిగో నీకోసం. తాగిచూడు. వావ్ లావణ్య, ఇది అద్భుతంగా ఉంది. అచ్చం చిన్నప్పుడు అమ్మ చేసినట్టే ఉంది. నా ముందే నా కోడల్ని పొగుడుతున్నాడా? నా పరువు మొత్తం పోయింది. దీనికి బదులు తీర్చుకోవాల్సిందే. అమ్మాయ్, ఆ గ్లాసు కొంచెం ఇటు ఇయ్యి, నేను కూడా రుచి చూస్తాను. అప్పారావు లావణ్య చేసిన పులుసు తాగి ఎంతో సంతృప్తిగా తలూపుతాడు. చాలా బాగుందమ్మా, సరైన పద్ధతిలో చేశావు. అంతా నేను పక్కనుండి చెప్పబట్టే కదా చేసింది. లేకపోతే దీనికి ఏవొచ్చు? అమ్మా, ఎందుకలా అంటావు? లావణ్య చాలా బాగా చేసింది. ఒప్పుకో. ఒప్పుకోవడానికేముంది? ఇది కేవలం నిమ్మకాయ పులుసు. అసలైన వంటకాలు ముందున్నాయి. అప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా ఏంటో. నిమ్మకాయ పులుసు విషయంలో జరిగిన అవమానాన్ని శారద మర్చిపోలేకపోతోంది. అప్పారావు లావణ్యను మెచ్చుకోవడం ఆమెకు అస్సలు నచ్చలేదు. ఏమండి, మీరు మరీను ఆ పిల్లేదో చేస్తే ఆహా ఊహో అని పొగిడేశారు. నా ఇన్నాళ్ల అనుభవం మీకు గుర్తురాలేదా? శారదా, బాగున్నదాన్ని బాగుందనడంలో తప్పే ఉంది. నువ్వు కూడా బాగానే చేస్తావు. ఈసారి కొంచెం తేడా వచ్చింది, అంతే. తేడా రాలేదు, అంతా ఈ కరెంటు వల్లే. అయినా నా అసలైన నైపుణ్యం ఆవకాయ పచ్చడిలో ఉంది. మన వంశపారంపర్యంగా వస్తున్న ఆవకాయ పెట్టడంలో నన్ను మించిన వాళ్లున్నారా? అవునమ్మా, నువ్వు పెట్టే ఆవకాయ అద్భుతంగా ఉంటుంది. దాని గురించి ఎవ్వరికీ సందేహం లేదు. లావణ్య, నీకు ఆవకాయ పెట్టడం వచ్చా? మీ అమ్మగారేవైనా నేర్పించారా? అత్తయ్యా, వచ్చు. మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఓహో, వచ్చా? అయితే ఒక పంచేద్దాం. ఎలాగూ 2 రోజుల్లో మన బంధువులొస్తున్నారు కదా, ఒక చిన్న పోటీ పెడదాం. నేను నా పద్ధతిలో పెడతాను, నువ్వు నీ పద్ధతిలో పెట్టు. ఎవరిది బావుందో బంధువులే తేలుస్తారు. ఏమంటావు? అమ్మా, ఇదేంటి? ఇంట్లో పోటీలెందుకు? అందరం కలిసే చేద్దాం. నువ్వూరుకోరవి, ఇది పోటీ కాదు, ఒక సరదా. మన ఇంటి కోడలికి ఎంత నైపుణ్యముందో అందరికీ తెలియాలి కదా. అత్తయ్య నన్ను అందరి ముందు తక్కువ చెయ్యాలని చూస్తున్నారు. ఈ సవాలును నేను స్వీకరించాలి. సరే అత్తయ్య, నాకేం అభ్యంతరం లేదు. కాని ఒక షరతు. షరతా? నాకే షరతులు పెడుతున్నావా? అయ్యో, పెద్ద షరతేం కాదత్తయ్యా. రుచి చూసేటప్పుడు ఎవరి పచ్చడేదో చెప్పకుండా 2 జాడీలను పక్కపక్కనే పెట్టి రుచి చూపిద్దాం. అప్పుడు ఎవరిమీద అభిమానంతో కాకుండా నిజమైన రుచికి మార్కులు వేస్తారు. దాన్ని బ్లైండ్ టెస్ట్ అంటారు. హో, ఈ అమ్మాయి చాలా తెలివైనది. శారద అహంకారానికి సరిగ్గా అడ్డుకట్ట వేసింది. బ్లైండ్ టెస్టా? ఆ ఇంగ్లీషు పేర్లేంటో నాకు తెలీదుగాని నాకేం భయం లేదు. ఎలా పెట్టినా నా పచ్చడే గెలుస్తుంది. సరే, నీ ఇష్టప్రకారమే కానిద్దాం. లావణ్య, ఇదంతా అవసరమా? అమ్మ మనసు నొచ్చుకుంటుంది.
లేదండి, ఇది కేవలం సరదా పోటీనే కదా. అత్తయ్యగారే అన్నారు కదా, దీనివల్ల మన ఇంట్లో 2 రకాల ఆవకాయలుంటాయి, అందరూ ఆనందంగా తింటారు. సరే అయితే పోటీకి ఏర్పాట్లు చేసుకోండి. కావాల్సిన సరుకులు నేనే తెప్పిస్తాను. ఈ పిల్ల అనుకున్నంత అమాయకురాలు కాదు, బ్లైండ్ టెస్ట్ అంటోంది. నా పచ్చడికి నేనొక రహస్య పదార్థం కలుపుతాను, అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో. మరుసటి రోజు కరెంట్ ఇంకా రాలేదు. శారద, లావణ్య ఇద్దరూ తమ ఆవకాయ పచ్చళ్లను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యున్నారు. ఓ శారదాగారు, ఏమిటండి విశేషాలు? ఇంట్లోంచి ఘుమఘుమలాడే ఆవకాయ వాసనొస్తోంది. రా పంకజం, రా. ఏముందులే, మా కోడలికి నాకు మధ్య చిన్న వంటల పోటీ జరుగుతోంది. పోటీయా? మీతోనా? మీ చేతి ఆవకాయ రుచి గురించి ఈ వీధిలో తెలియనివారున్నారా? అదే కదా నేను కూడా అంటున్నాను. కాని ఈ తరం పిల్లలకు నిరూపించాలి కదా, అందుకే ఈ ఏర్పాటు. నమస్కారం పంకజంగారు, కమలగారు, రండి. ఏమ్మా లావణ్య, అత్తగారితోనే పోటీ పడుతున్నావా? చాలా ధైర్యం నీకు. అయ్యో, అదంతా సరదాకేనండి. నా రహస్య పదార్థం వేసే సమయం వచ్చింది. దీనితో నా పచ్చడి రుచి అమోఘంగా ఉంటుంది. శారద తన పచ్చడిని అలంకరించడానికి, రుచి పెంచడానికి తాను ప్రత్యేకంగా దాచుకున్న పాతకాలపు ఇంగువ పొడి డబ్బా కోసం చీకట్లో వెతుకుతోంది. లావణ్య, ఆ పైన అటకమీద ఒక చిన్న స్టీల్ డబ్బా ఉంటుంది, అది కొంచెం అందిస్తావా? ఇదిగోండత్తయ్య. అదే అటకమీద అలాంటిదే మరో డబ్బాలో కారం ఎక్కువగా ఉన్న మిరపపొడి ఉంది. లావణ్య పొరపాటున ఆ డబ్బాను ఇస్తుంది. ఆహా, దొరికింది! ఈ ఇంగువ పొడి వాసనే వేరు. దీన్ని పైన అలంకరణగా చల్లితే రుచికి రుచి, అందానికి అందం. శారద ఆ డబ్బాలో ఉన్నది కారమని గమనించకుండా దాన్ని తన ఆవకాయ జాడీపైన అందంగా చల్లుతుంది. ఎర్రగా మెరుస్తూ ఆ పచ్చడి చూడటానికి భయంకరంగా కనపడుతుంది. అమ్మో శారదగారు, ఇదేంటి పచ్చడి ఇంత ఎర్రగా ఉంది? కారం ఎక్కువైందా ఏంటి? అయ్యో పంకజం, నీకేం తెలుసు? ఇది కాశ్మీరీ కారం. రంగు ఎక్కువగా ఉంటుంది గాని కారం తక్కువ. ఇది నా స్పెషల్ టెక్నిక్. కాశ్మీరీ కారంలా లేదు, గుంటూరు కారంలా ఉంది. ఈవిడేదో తప్పు చేసినట్టుంది. అయ్యో, అత్తయ్య పొరపాటున కారం డబ్బా తీసుకున్నారు. ఇప్పుడు చెబితే నామీదే కోప్పడతారు. ఏం చెయ్యాలి? లావణ్య ఆ పొరపాటును గమనించినా శారద అహం దెబ్బతింటుందని భావించి మౌనంగా ఉండిపోతుంది. తన పచ్చడిని సాధారణంగా తయారుచేసి పక్కన పెడుతుంది. చూసారా, నా పచ్చడి ఎంత కళగా ఉందో? లావణ్య పచ్చడి చూడు, సాధారణంగా ఉంది. అనుభవానికి, ఆతృతకి ఇదే తేడా. నిజమేనమ్మా, మీ అత్తగారి పచ్చడి రంగు చూస్తేనే నోట్లో నీళ్లూరుతున్నాయి భయంతో. రుచి చూశాక కదా అసలు విషయం తెలిసేది కమలాగారు. రేపు మా బంధువుల ముందు నాదే గెలుపు. అప్పుడు తెలుస్తుంది ఈ పిల్లకి నా సత్తా ఏంటో. పోటీ రోజు రానే వచ్చింది. బంధువులు రావడానికి ఇంకా సమయముంది. శారద తన ఆవకాయ గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఉత్సాహంగా ఉంది. రవి, ఒక్కసారి మీ అత్తయ్యకు వీడియో కాల్ చెయ్యి. నా ఆవకాయ కళాఖండాన్ని చూపిస్తాను. వాళ్లు కూడా ఆశ్చర్యపోవాలి. అమ్మా, ఇప్పుడేనా? వాళ్ళు పనిలో ఉంటారేమో. ఎప్పుడు చేసినా పర్వాలేదు. నా పచ్చడి చూస్తే వాళ్ల పనులన్నీ మర్చిపోతారు. త్వరగా కాల్ చెయ్యి. రవి అయిష్టంగానే వీడియో కాల్ చేస్తాడు. లావణ్య శారద యొక్క అతిశయాన్ని గమనించి, ఒకవేళ ఏదైనా గొడవ జరగవచ్చని భావించి తన ఫోన్ను ఎదురుగా ఉన్న షెల్ఫ్లో ఎవరికీ కనపడకుండా వీడియో రికార్డింగ్ ఆన్ చేసి పెడుతుంది. అత్తయ్య ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏదైనా తేడా వస్తే అసలు ఏం జరిగిందో తెలియడానికి ఈ రికార్డింగ్ ఉపయోగపడుతుంది. కాల్ కనెక్ట్ అయింది. ఇప్పుడు అమ్మ తన ప్రదర్శన మొదలుపెడుతుంది. అక్కయ్యా,
బావున్నావా? చూడు, మన వంశ ప్రతిష్టను నిలబెట్టే ఆవకాయ పెట్టాను. ఎంత అద్భుతంగా ఉందో చూడు. రవి ఫోన్ను జాడీ దగ్గరకు తీసుకువెళ్తాడు. వీడియో కాల్లో ఉన్న బంధువులు ఆ ఎర్రటి రంగును చూసి ఆశ్చర్యపోతారు. ఓ శారదా, ఇదేంటి ఇంత ఎర్రగా ఉంది? కొత్త రకం పచ్చడా ఏమైనా? ఇది నా కొత్త ప్రయోగం అక్కయ్యా. రుచి చూస్తే మైమరిచిపోతారు. ఈవిడ అబద్ధం మీద అబద్ధం చెబుతోంది. ప్రయోగం కాదది, పొరపాటు. పాపమత్తయ్య తన పరువు కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు. అమ్మా చాల్లే, ఇంకా వాళ్ళకి పనులుంటాయి. ఫోన్ పెట్టైనా? ఉండురా, నా కోడలు చేసిన పచ్చడి కూడా చూపిస్తాను. దానికి దీనికి తేడా వాళ్లే చెప్పాలి. రవి ఫోన్ను లావణ్య జాడీవైపు తిప్పుతాడు. అది చూడ్డానికి మామూలుగా చక్కగా ఉంటుంది. లావణ్య, పచ్చడి చూడ్డానికి బావుంది శారదా. చాలా సాంప్రదాయంగా ఉంది. చూడ్డానికి అలానే ఉంటుందిలే, అసలు సత్తా రుచిలో ఉంటుంది. సరే, ఇక ఫోన్ పెట్టు, మా బంధువులొస్తున్నారు. శారద గర్వంగా ఫోన్ పెట్టేస్తుంది. లావణ్య పెట్టిన రికార్డింగ్ ఇంకా ఆన్లోనే ఉంది. ఆ గదిలో జరిగే ప్రతి మాటను, చర్యను బంధిస్తోంది. బంధువులు, పొరుగింటివాళ్లు అందరూ హాల్లో గుమిగూడారు. 2 ఆవకాయ జాడీలను ఒక బల్లమీద పక్కపక్కన పెట్టారు. లావణ్య చెప్పినట్టుగానే ఎవరిది ఏదో చెప్పకుండా రుచి చూపించడానికి ఏర్పాట్లు జరిగాయి. చూడ్డానికి నా పచ్చడి ఎర్రగా ఉన్నా రుచిలో ఏదైనా తేడా వస్తే నా పరువు పోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. శారద లావణ్య పచ్చడి రుచి బావుంటుందని ఊహించి అందరూ తన పచ్చడిని రుచి చూసే ముందే లావణ్య జాడీలోని పచ్చడిని కొద్దిగా తన జాడీలో కలపాలని ఒక కుతంత్రం పన్నుతుంది. లావణ్య, అటు చూడు, కమలగారు నిన్ను పిలుస్తున్నారు. లావణ్య అటు తిరిగినప్పుడు శారద వేగంగా ఒక చెంచాతో లావణ్య పచ్చడిని తీసుకుని తన జాడీలో కలపబోతోంది. అత్తయ్య, ఆగండి, మీ జాడీ మీద ఏదో చిన్న పురుగుంది. శారద ఉలిక్కిపడి తన జాడీవైపు చూస్తుందు. ఆ చిన్న గందరగోళంలో అప్పటికే ఆత్రంగా ఉన్న అప్పారావు ఎవరిది అని అడగకుండా శారద జాడీలోని పచ్చడిని ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. అమ్మో, ఇదేంటి నిప్పుల కులిమిలో కాలు పెట్టినట్టుంది? ఆ పచ్చడి నోట్లో పడగానే అప్పారావు ముఖం ఎర్రగా కందిపోతుంది. కళ్లలోంచి నీళ్లు, చెవుల్లోంచి ఆవిర్లు వస్తున్నట్టుగా దగ్గడం మొదలుపెడతాడు. అమ్మో, కారం, మంట, నీళ్లు నీళ్లు! నాన్నా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? చూశావా కమలా, నేను చెప్పానా లేదా అది కారమని? పాపం అప్పారావు గారు, శారదగారు ఏం కలిపారో ఏంటో. ఈ గందరగోళంలో షెల్ఫ్లో రికార్డింగ్లో ఉన్న లావణ్య ఫోన్కు అనుకోకుండా వాళ్ల ఫ్యామిలీ గ్రూప్ నుండి వీడియో కాల్ వస్తుంది. ఆటో ఆన్సర్ మోడ్లో ఉండటంతో కాల్ కనెక్ట్ అయిపోయి హాల్లో జరుగుతున్న ఈ హాస్యభరిత దృశ్యం మొత్తం గ్రూపులో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అయ్యో, నా ఫోన్ పైన పెట్టాను కదా, ఇదేంటి ఫ్యామిలీ గ్రూప్లో లైవ్ వెళ్తోంది? రవి ఫోన్ తీసుకుని చూసేసరికి అప్పటికే అప్పారావు కారంతో అల్లాడుతున్న దృశ్యం, పంకజం, కమల గుసగుసలు, శారద కంగారు పడుతున్న ముఖం అన్నీ లైవ్లో బంధువులందరూ చూస్తున్నారు. ఎవరు పెట్టారీ పచ్చడి? నన్ను చంపేయాలని చూస్తున్నారా? భయపడిపోయి ఒక బంధువు లావణ్య జాడీలోంచి కొంచెం రుచి చూస్తాడు. ఆహా, ఇది అద్భుతంగా ఉంది. అచ్చమైన పాతకాలపు ఆవకాయ రుచి. చాలా బావుంది. ఇది ఎవరు చేశారు? చాలా బావుంది. అందరూ లావణ్య పచ్చడిని పొగడటం మొదలుపెడతారు. శారద ముఖం అవమానంతో చిన్నబోతుంది. నా పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. నా కుతంత్రం బెడిసి కొట్టింది. అంతా నా కర్మ. రవి కంగారుగా లైవ్ వీడియో ఆపేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫ్యామిలీ గ్రూప్లోని వారంతా ఫోన్లు చేసి ఏం జరిగిందని అడగడం మొదలుపెట్టారు.
అమ్మా, ఇదేంటమ్మా, నాన్న అలా ఇబ్బంది పడుతుంటే నీకు కాస్త కూడా జాలి లేదా? అసలేం కలిపేవందులో? నేనేం కలపలేదురా, అది నా రహస్య వంటకం. కొంచెం కారం ఎక్కువైంది అంతే. కొంచెమా శారదగారు, అప్పారావు గారి పరిస్థితి చూస్తుంటే ప్రాణం పోయేలా ఉంది. అది రహస్య వంటకం కాదు, విషప్రయోగంలా ఉంది. అయ్యో కమలా, అలా అనకు. పాపం శారదగారు తెలియక చేసుంటారు. లావణ్య తన ఫోన్ తీసుకుని తాను రికార్డ్ చేసిన వీడియోను ప్లే చేస్తుంది. అందులో శారద డబ్బా కోసం వెతకడం, లావణ్య పొరపాటున కారం డబ్బా ఇవ్వడం, శారద దాన్ని గమనించకుండా పచ్చడిమీద చల్లడం, ఆ తర్వాత పంకజంతో కాశ్మీరీ కారం అని అబద్ధం చెప్పడం అన్నీ స్పష్టంగా రికార్డయ్యాయి. క్షమించండి, పొరపాటు నాది కూడా ఉంది. చీకట్లో అత్తయ్యగారు అడిగితే నేనే పొరపాటున కారం డబ్బా ఇచ్చాను. అత్తయ్యగారు కావాలని చెయ్యలేదు. చూశావా శారదా, ఆ అమ్మాయి ఇంకా నిన్నే వెనకేసుకొస్తోంది. నువ్వేమో తనను తక్కువ చెయ్యాలని చూశావు. నన్ను క్షమించమ్మా, నా గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి. నిన్ను తక్కువ అంచనా వేశాను. అమ్మా, నువ్వు లావణ్యతో పోటీ పడాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ ఈ ఇంటికి 2 కళ్ళులాంటివారు. అమ్మో, ఈ ఇంట్లో ఎంత డ్రామా నడుస్తోందో. రేపు వీధంతా ఇదే టాపిక్. శారద తన తప్పును గ్రహించి పశ్చాత్తాపంతో తలదించుకుంటుంది. లావణ్య తెలివి, మంచితనం అందరినీ ఆకట్టుకుంటాయి. నిజమైన నైపుణ్యం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది శారదా. దానికి ప్రచారం అవసరం లేదు. నువ్వు నన్ను మించిపోయావమ్మా, నేను ఓడిపోయాను. అయ్యో అత్తయ్యా, అలా అనకండి. మీ దగ్గర నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. గెలుపోటములు మన మధ్య ఎందుకు? మనం ఒకే కుటుంబం కదా. బంధువులందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారింది. శారద, లావణ్య, అప్పారావు ఇంటి ముందున్న వరండాలో కూర్చున్నారు. అమ్మాయ్, నీ పచ్చడి చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ నేర్చుకున్నావు ఇంత బాగా పెట్టడం? మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను మావయ్య. ఆవిడ చేతి వంటలు చాలా రుచిగా ఉంటాయి. నిజమేనమ్మా, నీ చేతిలో ఏదో మాయ ఉంది. నీ పచ్చడి రుచి నా పచ్చడి కంటే చాలా బావుంది. శారద అంత సులభంగా తన ఓటమిని అంగీకరించడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె ముఖంలో గర్వం స్థానంలో ఒక రకమైన గౌరవం కనపడుతోంది. అలా ఏం లేదత్తయ్యా, మీ ఆశీర్వాదం వల్లే నేనింత బాగా చేయగలిగాను. లేదు లావణ్య, నిజం ఒప్పుకోవాలి. నేనే ఓడిపోయాను. కాని వచ్చే ఏడాది నువ్వు పచ్చడి పెట్టేటప్పుడు నేను పక్కనే కూర్చుంటాను. తప్పకుండా అత్తయ్యా. కూర్చుని నువ్వు చేసే తప్పులన్నీ రాసుకుంటాను. వచ్చేసారి నిన్ను ఓడించాలి కదా. శారద ఆ మాట అనగానే అందరూ గట్టిగా నవ్వేశారు. ఆమెలోని పోటీతత్వం ఇంకా పోలేదని అర్థమవుతుంది. అమ్మా, నువ్వస్సలు మారవు కదా. అదే క్షణంలో 2 రోజులుగా పోయిన కరెంట్ వస్తుంది. ఇంట్లోని లైట్లన్నీ వెలుగుతాయి. ఫ్యాన్లు తిరగడం మొదలవుతుంది. హమ్మయ్యా! చూశావా శారదా, ఇంట్లోని చీకటి పోయింది. నీ మనస్సులోని చీకటి కూడా పోయింది. ఏమండి, మీరు మరీను వెటకారం చెయ్యకండి. ఇక నుంచి మన ఇంట్లో 2 రకాల ఆవకాయలు. ఒకటి అమ్మ ప్రేమ, రెండోది నీ తెలివి. రెండూ కలిపితేనే కదా అసలైన రుచి. వారం రోజుల తర్వాత ఇంట్లో అంతా సర్దుకుంది. శారద, లావణ్య మధ్య ఇప్పుడొక కొత్త స్నేహం, గౌరవం ఏర్పడ్డాయి. లావణ్య, ఆ కారంగా ఉన్న ఆవకాయ జాడి ఏది? కొంచెం తీసుకురా. అయ్యో అత్తయ్యా, అది పారేద్దామనుకున్నాను. అంత కారం ఎవరు తింటారు? పారేయడమా? అస్సలు వద్దు. దానికి కొంచెం బెల్లం, కాస్త చింతపండు గుజ్జు కలిపి కొత్త రకం పచ్చడి తయారుచేద్దాం. నా అనుభవం, నీ తెలివి కలిపితే అద్భుతాలు చెయ్యొచ్చు. అమ్మో, మళ్ళీ ప్రయోగాలా? నాన్నగారినడిగి చేద్దాం. నాకేం పర్లేదురా,
ఈసారి రుచి చూసే ముందు కమ్మలగారికిద్దాం. ఆవిడ తిని బతికుంటే అప్పుడు మనం తిందాం. అప్పారావు జోక్కి అందరూ నవ్వుతారు. శారద పోటీతత్వంతో లావణ్య వైపు చూస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో లావణ్య, మనం కలిసి ఆ కొత్త పచ్చడి చేస్తున్నామంటే నీ పచ్చడి రహస్యాలు తెలుసుకోవడానికే. వచ్చే ఏడాది పోటీలో గెలుపు నాదే. చూద్దామత్తయ్యా, నేను కూడా కొత్త మెళకువలు నేర్చుకుంటున్నాను. చూశావా నాన్నా, వీళ్ళిద్దరూ అస్సలు మారరు. మన ఇంట్లో ఈ అత్తాకోడళ్ల పోటీ ఎప్పటికీ ముగియదు. అదే కదరా అసలైన మజా. ఈ పోటీ ఉన్నంతకాలం మనకు 2 రకాల రుచులు దొరుకుతాయి. ఇంటి వాతావరణం ఇప్పుడు నవ్వులతో, ప్రేమతో, ఆరోగ్యకరమైన పోటీతో నిండిపోయింది. అత్తాకోడళ్ల మధ్య సంబంధం ఒక కొత్త అందమైన మలుపు తీసుకుంది.